హలో అండి, హాయ్ అందరికీ నమస్తే అండి. బంతిపూలు చూసారు ఎట్లా ఉన్నాయో? ఒకటే కొమ్మ, చిన్న కొమ్మ పెట్టిన ఎన్ని వచ్చినాయి చూడండి. ఇక్కడ వచ్చేసి బీన్స్ తెంపుతున్నా. ఇంకా ఆ కొత్త మొక్కలన్నీ పెడుతున్నా. వర్షాలకు ఖరాబ్ అయినాయి కదా అప్పుడు. ఇప్పుడైతే హార్వెస్ట్ కొంచెం కొంచెమే వస్తుంది. బీన్స్ చూడండి ఎట్లా ఉన్నాయి, ఎంత బాగా వచ్చినాయి కదా, గుత్తులు గుత్తులు వచ్చినాయి. అన్నీ కొంచెం టైం పడుతుంది ఇది తెంపడానికి. అట్లా పట్టి పీకితే తీగలతో పాటు వస్తున్నాయి. చాలా బాగా వచ్చింది కదా. ఎక్కువ ఏం వెళ్ళలేవు కానీ కొన్ని కొన్ని వస్తున్నాయి అన్నీ. ఎంత ఎతికి ఎతికి తెంపాల్సి వస్తుంది కదా. తీగ బీన్స్ ఒకటే మొక్క ఉంది, ఒక దాంట్లోనే కొన్ని కొన్ని వస్తున్నాయి. ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. ఇట్లాంటివి ఏంటంటే 3-4 ఉండాలి, అప్పుడు సరిపోని వస్తాయి అన్నమాట. బీన్స్ తెంపడం అయిపోయింది. ఇక్కడ గ్రీన్ లాంగ్ బీన్స్ అప్పటివి కొన్ని కొన్ని వస్తున్నాయి, 1-2 వస్తున్నాయి. అవి కలపొచ్చు అని తెంపుతున్నా. కొన్ని కొన్ని వస్తున్నాయి కదా. ఇంకా ఇది చూడండి, బొకేలాగానే ఉంది కదా కొత్తిమీర, ఎంత బాగుందో చూడండి. చిన్న డబ్బాల గ్రీన్ బొకేలాగా ఉంది, సూపర్గా వచ్చింది అసలు కొత్తిమీర. ఇంకా వర్షాలకు అప్పుడు వేసి ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు చాలా బాగా వచ్చింది. ఇది రెడ్ లాంగ్ బీన్స్ అవి అప్పటివే కొన్ని కొన్ని వస్తున్నాయి, అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని. పచ్చిమిర్చి ఇప్పుడు మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది. ఇక ఇవన్నీ అంత పిందె మీద ఉంది. కొన్ని లావు అయినాయి చూడండి, ఎంత లావు ఉన్నాయో. బజ్జిమిర్చి లాగుంది కదా. ఇవి మామిడికాయ పచ్చడి కోసం తెచ్చిన కాయలు, గింజలు పడి కొన్ని గింజలు ఉంటే వేసిన అనమాట, వచ్చినాయి. ఎంత బాగుందో చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఇదొక రకం. అన్నీ 3 రకాలు తెస్తాం కదా పచ్చడి కోసం, 3 మ్యాంగో అట్లా వేసిన అనమాట. ఇంకా ఇంకా నేను వేరే గింజలు ఏమి వేయలేము, మిరప గింజలు. అప్పుడు బాగానే వచ్చినాయి స్టార్టింగ్లో, కానీ మధ్యలో మొత్తం పోయినాయి వర్షాలకి. మళ్ళీ ఇప్పుడు చిగుర్లన్నీ వేస్తున్నాయి, కొనలన్నీ కట్ చేసేసిన, మొత్తం ప్రూడింగ్ చేసేస్తే ఇట్లా వచ్చిందనమాట. వచ్చి కొత్త పూత చూడండి. ఇది గ్రీను పండితే ఇట్లా ముడత ఉంటుంది అనమాట కాయ. అంత పూత పిందె మీద ఉంది మిరప మొత్తం. చిన్న థర్మాకోల్ బాక్స్లో చూడండి ఎంత బాగుందో. ఇన్ని బీన్స్ వచ్చినాయి. ఇంకా ఉంది హార్వెస్ట్. చిక్కుడు మొత్తం పెయిన్ వచ్చింది, బూడిద చల్లేసిన అదంతా. పెయిన్ బంక బాగా ఉంది. మాకు పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ మొత్తం నీడనే, ఎండ అస్సలు తగులుతలేదు. ఇప్పుడు 1 మంత్ వరకు ఇంతే. మొన్నటిదాకా వర్షాలు, ఇప్పుడు నీడ. ఎంత బాగుంది, మంచి పూత వస్తుంది కానీ మొత్తం పెయిన్ వస్తుంది. చిక్కుడు కొన్ని వస్తున్నాయి. ఇదొక రకము, పందిరికి వాకింది. ఇది గుత్తులు సొరకాయ చూడండి ఎంత బాగుంది కదా. గ్రీన్ కలరు ఒకటే వచ్చింది ఒక బాక్స్లో. ఇక్కడ 3 ఒకటే దగ్గర ఉన్నాయి చూడండి. బీరపిందలు పాలినేషన్ చేసిన ఏం సెట్ అవుతావు. 3 ఒకటే దగ్గర ఉన్నాయిగా, వస్తాయి రా. బ్లాక్ వంకాయలు కూడా తగ్గిపోయినాయి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా వస్తే చూడాలి. కొన్ని వస్తున్నాయి అన్నీగా. మంచిగా తవ్వి ఎరువులు వేయాలి. ఎరువులు వేసుకుంటే కొంచెం బాగా వస్తాయేమని చూస్తున్నాయి. ఈ ఒక్క మొక్కే దేవతలాగా వస్తున్నాయి. ఒక మొక్కకే చాలా వస్తున్నాయి. ఇది తెంపినప్పుడల్లా దీనికే చాలా వస్తున్నాయి. గ్రీన్ వంకాయలు. ఇంకా ఇట్లాంటిది ఇంకొకటి ఉంటే మస్తు అయితే, ఎక్కువ ఏం అవసరం లేదు వంకాయలు. మంచిగా వచ్చే విత్తనం చూసి రెండు దాంట్లలో పెట్టుకుంటే అన్ని రకాలు పండించాలి కదా. మిద్దె తోట అంటే కొన్ని ఎక్కువ వచ్చేటి 2 మొక్కలు ఉంటే సరిపోతాయి ఒక ఫ్యామిలీకి. ఇది ఒక రకం రెడ్ బెండ అయితే మొత్తం పోయింది, ఇంకా తీసేస్తున్నాం మొత్తం. ఇది ఒక్కటే ఉంది రెడ్ బెండ చూడండి ఎంత బాగుందో కలర్.
ఇక్కడ అన్నీ బంతిపూలు ఈ చిన్న కొమ్మతో పెట్టిన ఎంత ఒక కొమ్మ తెచ్చి దాని నుంచే ఒకటి ఒకటి తీసి ఆ బాక్స్ చూడండి ఎంత చిన్న ఉందో దాంట్లో పెట్టిన వాటర్ బబుల్ కట్ చేసి ఆఫ్ చేసి పెట్టిన చూడండి ఎంత కలర్గా ఉందో, బాగుంది కదా. కలర్ చూస్తేనే పైకి ఎక్కితే ఆనందం. చామంతి మొత్తం మొగ్గ మీద ఉంది, అంతా పువ్వు మొగ్గ. ఎంత కలర్ కూడా బాగుంది కదా. ఇది అన్నీ ఒకటేసారి పూస్తే చెట్టు నిండా ఎంత బాగుంటుందో. ఇక్కడ వచ్చేసి సొరకాయ సీడ్స్ పెట్టిన కొత్తవి, ఇప్పుడే మొలిచినాయి. చుట్టూ క్యాబేజ్ పెట్టేసిన. కొత్తిమీర చూడండి ఎంత బాగుందో కదా. కొత్తిమీర చాలా దాంట్లో వేసిన. ఇది స్ప్రింగ్ ఆనియన్ ఉల్లిగడ్డలు మొలకొస్తే పెట్టిన, చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ తోటకూర హార్వెస్ట్. ఇంకా ఇలా తోటకూరనే బుట్ట నిండి వస్తుంది. తోటకూర చాలా ఉంది, అంతా కట్ చేస్తే బుట్ట నిండి అవుతుంది. మొత్తం పెద్ద పెద్ద మొక్కలు అయినాయి, అన్నీ ఆ మొక్కలకి కట్ చేస్తున్నా. తోటకూర హార్వెస్ట్ అయితే తగ్గిపోయింది, ఇంకా కొత్త మొక్కలు పెట్టాలి మళ్ళీ. ముల్లంగి ఇంకా ఇంట్లో ఉంది చూడండి. కొత్తిమీర ఎంత బాగుందో కదా. అంత తోటకూర అయితే ఇంకా సరిపోని వస్తుంది, వేయాల్సిన అవసరం లేదు. ఉన్న మొక్కలే, అవి వచ్చిన మొక్కలే సరిపోతుంది. బుట్ట నిండి వస్తుంది ఇవాళ. ఇక్కడ ఒక మిరప చెట్టు పూత చూడండి ఎంత బాగుందో. అందులో ఒక వంకాయ మొక్క, తోటకూర మొక్క, మిరప మొక్క, అంత పూత మీద ఉంది. ఇప్పుడు మిరప సెట్ అవుతుంది. కొంచెం పుల్ల మజ్జిగ ఇంగువ ద్రావణం కలిపి స్ప్రే చేయాలి. మళ్ళీ ఒకసారి చేసినా ఇంకొకసారి చేస్తే ఇంకా పూత మీద ఉన్నప్పుడు చామంతి చూడండి ఎంత మంచిగా పూసిందో కదా. ఒక 5-6 ఉన్నాయి మొక్కలు, చాలా బాగా వస్తుంది మొగ్గ, సూపర్గా వస్తుంది. చిన్నది 50 రూపీస్ టబ్ అనమాట అది. ఇక్కడ ఒక రకం వంకాయ, కొత్త రకాలు ఇవి. ఎలా ఉందో చూడండి. ఇదండి హార్వెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వీడియోలు వస్తాయి. వంకాయ, మిర్చి, 2-3 టమాటాలు, చిక్కుడు, బీన్స్, తోటకూర చూడండి ఎంతగానం వచ్చిందో కదా. 2 మొక్కలు 2-3 మొక్క బుట్ట నిండింది మొత్తం. ఇంకా ఈరోజు ఒకరోజు హార్వెస్ట్ చేస్తే వారం రోజులకు సరిపోతాయి. బాయ్ అండి.